ఇప్పుడు మీరన్నట్లు కేంద్రంలో అయితే బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్. ఈ 2 పార్టీలవి 2 విభిన్న వైఖరులు బీసీ రిజర్వేషన్‌ల విషయంలో. సో, ఎప్పటికైనా సరే సాధ్యమయ్యే పరిస్థితి ఉంటదా మరి? ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? హ్మ్. ఇప్పుడు ఒత్తిడి తేవాలంటే మల్లికార్జున ఖర్గేని పోయి కలిసిండా? ఆ! రాహుల్ గాంధీని పార్లమెంట్ సమయంలో పోయి రిక్వెస్ట్ చేసిండా? రాహుల్ గాంధీ గారు అన్ని రోజులు పార్లమెంట్‌లో మాట్లాడారు. మరి ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి వైపు నుంచి మాట్లాడమని చెప్పి ఏమన్నా రిక్వెస్ట్ ఉందా? అడగంది అమ్మాయినే పెట్టదనేది సామెత. ఆ పార్టీ అయినా రాహుల్ గాంధీకి పోయి చెప్పాలి గదా! ఏమి చేయకుండా ఇక్కడ సెక్రటేరియట్‌లో కూర్చొని మీడియా ముందు మాట్లాడితే ఏమొస్తదమ్మా? ఇక్కడ స్పష్టమయ్యేది ఏందంటే 100 రుజువులున్నాయి. ఆయనకు హ్మ్. చిత్తశుద్ధి లేదు ఈ విషయంలో అని చెప్పడం. చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలంటే ఒకవేళ అందుకే ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం రావాలని ఎందుకు కోరుకుంటున్నాం? బీసీల సమస్యలను బీసీ ముఖ్యమంత్రే పట్టించుకుంటాడు. నిజంగానే బీసీ ముఖ్యమంత్రి అయితే భూతల స్వర్గం అయితదా తెలంగాణ అంటే నో. కాదు. హ్మ్. ఏ ఒక్కరు గూడా అన్ని సమస్యలను పరిష్కరించలేరు. అందరికీ న్యాయం చేయలేరు. ఓకే. బట్ కొంత మెరుగైతది. ఆ రకంగానైనా ఆ దిశలో ప్రయత్నాలన్నా ముందుకు పోతున్నాయంటే అవి గూడా ముందుకు పోవట్లేదు. కొంతమంది ఇగ లేచిందే పరుగన్నట్టుగా మొదలుపెడతారు. దేనికైనా ఒక ప్రిపరేషన్ ఉండాలిగా. ఆ ప్రిపరేషన్ ఉండదు. ఒక్కసారి ఇంత ఎత్తులేసి మళ్ళా పడిపోయింది బీసీ అవును. ఉద్యమం. అవును సార్. దాన్ని మళ్ళీ లేపాలి. దాన్ని లైవ్‌లో ఉంచాలి. కానీ ఈ సోషల్ మీడియా మీద ఆధారపడడం మానేస్తేనే జనం మధ్యలో పోయి వాళ్ళని కలిసి మీటింగ్స్ పెట్టుకుంటూ నేనన్నట్టుగా భావజాల వ్యాప్తి ఇప్పటిదాకా ఏమన్నా ఒక్క చిరంజీవి ఒక్కడే జెన్యూన్‌గా తిరుగుతున్నాడు, చెప్తున్నాడు. హ్మ్. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా బీసీలకు అన్యాయం జరిగింది చెప్తున్నాడు. ఈ మధ్య మధ్యప్రదేశ్ నరహరి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒక బీసీల పోరుబాటు అని పుస్తకం రాశాడు. కొంతమంది ప్రొఫెసర్స్ సింహాద్రి కావచ్చు, మురళీ మనోహర్ కావచ్చు, హ్మ్. తిరుమలి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఆహ్, ఈ చిరంజీవికి అండగా ఉంటూ పూర్ణచంద్రరావు గారు గతంలో హ్మ్. ఐపీఎస్‌గా హ్మ్. పనిచేసిన అతను. వీళ్ళందరూ కలిసి ఇంటలెక్చువల్ ఫోరం పెట్టి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈశ్వరయ్య గారు వయసు పైబడ్డా కూడా ఆయన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కదా! ఆయన కొంత దీనికోసం ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. ఇంకా వాళ్ళు కూడా ఏందంటే ఇంకా కొంత భావజాల వ్యాప్తి కోసం ఇన్‌పుట్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంత ఈ లోపం కనబడతా ఉంది బీసీ ఉద్యమంలో. హ్మ్. కృష్ణయ్య గారిని రాజ్యసభ మెంబర్ చేశారు. ఆయనే మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేసిన వారే గానీ, రాజకీయంగా ఒక పార్టీని పెట్టి ఒక రాజకీయ అధికారంలోకి రావాలనే ఆలోచన ఆయనకెప్పుడు లేదు. అప్పుడు టీడీపీలో ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు మధ్యలో వైఎస్ఆర్‌సీపీ నుంచి రాజ్యసభకయ్యాడు. హ్మ్. ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభకయ్యాడు. ఒక వాయిస్ అయితే ఉంటుందా అనేది గానీ, బీసీలందరికీ ఆయనంటే ప్రేమ ఉంది గానీ, ఆయన ఎన్నడూ ఒక పొలిటికల్ పార్టీ పెట్టి రాజ్యాధికారంలోకి రావాలనే ఆలోచన ఆయన చేయలేదు. ఓకే. ఓ సంక్షేమ సంఘం పేరు మీద చాలా సంవత్సరాలు విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఇప్పుడేందంటే ఫీజు రీయింబర్స్‌మెంటు ఇట్లాంటి సమస్యల చుట్టూ బీసీ ఉద్యమాన్ని పరిమితం చేశారు. తీన్మార్ మల్లన్న సార్? మల్లన్నకు ఆవేశం ఉంది, ఈ కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ ఒక సరైన దారిలోకి పోవాల్సిన అవసరం ఉంది ఆయన. హ్మ్. ఆయనకి అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్‌గా గైడ్ చేయాల్సిన అవసరం ఉంటది. ఓకే. ఇది సరిపోదు. ఇప్పుడు ఈ పద్ధతిలో ఇదే పద్ధతిలో పోయినట్టయితే చాలా సంవత్సరాలు పడుతది ఓకే. రాజ్యాధికారానికి. ఆ లైన్‌ని ఆయన కరెక్ట్ జేసుకోవాలి. ఆ విజన్‌ని, ఆయన పోతున్న పద్ధతిని. హ్మ్. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క మేధావికి గూడా ఒక క్యాప్ ఉంటది. హ్మ్. అంతకంటే మించి తను ఆలోచించలేడు. అందరూ అనుకుంటారు ఎవరికి వాళ్ళు మా అంత మేధావి లేరు అని. కానీ వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళ హ్మ్. బ్యాక్‌గ్రౌండు, వాళ్ళు చదివిన చదువులు, హ్మ్. వాళ్ళు నేర్చుకున్న విద్య, ఇవన్నీ గూడా ఒక పరిమితం జేస్తాయి వాళ్ళని. కేసీఆర్ గారికి ఒక పరిమితి ఉంది. రేవంత్ రెడ్డికో పరిమితి ఉంది. నాకో పరిమితి ఉంది. మీకో పరిమితి ఉంది. ఈ పరిమితిని అర్థం జేసుకోరు. అంతా నాకే తెలుసు. నాకెవరు జెప్పాలే? హ్మ్. నాకు చెప్పేవాడు ఎవడు లేడు. అన్నీ నేనే జేస్తాను. టీమ్ అనేది ఎప్పుడైతే మనం పక్కకు పెడతామో ముందుకు పోలేం. ఓకే. తర్వాత ప్రజల నుంచి నేర్చుకునేది చాలా ఉంటది. హ్మ్. మనమే పెద్ద పోటుగాళ్ళం. ప్రజలకు మేమే జెప్తాం. మేము జెప్పేదంతా ప్రజలు వింటరు. వాళ్ళకున్న నాలెడ్జ్‌లో మనకు 10% ఉండదు. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్. వాళ్ళు మట్టిలో నుంచి మన్ను మన్నులో నుంచి అన్నం తీసేవాళ్ళు. వాళ్ళు పడే కష్టంతో పాటుగా సమాజాన్ని వాళ్ళు చదివినంతగా ఎవరం చదవం. హ్మ్. అర్బన్‌లో కూర్చొని మన రూరల్ పీపుల్ గురించి మనం చెప్తే వాడు అనుకుంటాడు, వీళ్ళకేం తెలవదు వీళ్ళు నాకు చెప్తున్నారు అనుకుంటాడు. ఓకే. ఆ కనెక్ట్ వాళ్ళని గౌరవించాలి, గుర్తించాలి. వాళ్ళ దగ్గర పోయి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. కేసీఆర్ గారికి వ్యవసాయం గురించి అర్థం కావడానికి ఆయన అక్కడ భూమి కొని వ్యవసాయం చేశాడు. నేను హ్మ్. పోయినప్పుడల్లా రైతులతో కూర్చొని ఒడ్డు మీద ఆయన కూడా పండ్ల పుల్లేసుకొని కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళ సమస్యలేంటి? వాళ్ళకేమి ఇబ్బందయితుంది? యూరియా దొరుకుతున్నదా? అంటే అధ్యయనం. హ్మ్. ప్రజలను మనం పక్కకు పెట్టేసి హైదరాబాద్‌లో ఉన్నాం కాబట్టి మనం లీడర్స్‌ము. మనం చెప్పినట్టు వాళ్ళు వినాలే. ప్రజలు ఒక సముద్రంలో
నీళ్ళ లాంటి వాళ్ళు, మనం చేప పిల్ల లాంటి వాళ్ళం. ప్రజల్లో ఉంటే మన భవిష్యత్తు ఉంటుంది. నీళ్ళకి చేప బయటకు వస్తే ఎట్లా బతకదో ఇలా పీపుల్స్ వారిని చూస్తున్నాం మనం. ఉమ్, ప్రజలను పక్కకు పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళు అవును. ఇన్ని సంవత్సరాల పోరాటానికి ఇప్పుడు ముగింపు వచ్చింది. ఒక అడవులన్నీ కలిస్తే 5% ఉండేవి భారతదేశంలో. దట్టమైన అడవులు, నల్లమల్ లాంటి, అబూజ్మడ్ లాంటి. 5%లో పరిమితం అయితే 95% ప్రజల్ని ఎవడు పట్టించుకోవాలి? సమస్యలు ఇక్కడనే కదా. అట్లనే బీసీ నాయకులను పోల్చడానికి చెప్పాను అన్నమాట. అదే తేడా ఏం లేదు. వాళ్ళు అడవిలో ఉన్నారు. వీళ్ళు కొంత చిన్న ఒక వలయంలో ఉన్నారు. ఈ వలయం నుంచి వీళ్ళు బయటకు వచ్చి కొంచెం నోటి శుద్ధి కూడా ఉండాలి. ఎట్లా పడితే అట్లా తిట్టద్దు ఎవరిని. మనం ఆదర్శంగా ఉండాలి. రోల్ మోడల్‌గా ఉండాలి. అహంకారం మన లోపల ఉన్నట్టుగా అవతలోళ్ళు ఏలు పెట్టి చూపెట్టేటట్టు ఉండకూడదు కదా. మరి ఈ లోపాలని సవరించుకోకపోతే బీసీలకు భవిష్యత్తు ఎట్లా ఇవ్వగలుగుతాం? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సరి చేసుకోవాలి. అయితాయి. సరి చేసుకుంటే అయితాయి. నాకంతా తెలుసు, నాకు చెప్పేవాడు ఎవడు లేడు అనుకుంటే కావు. ఒక బీసీ బిడ్డగా బీసీ రిజర్వేషన్ ఎంతుంటే మన జనాభా లెక్కల ప్రకారం, మన బీసీ లెక్కల ప్రకారం కరెక్ట్ అవుతుంది సార్ మీ అంటే దృష్టిలో? మేమెంతో మాకంత అనే నినాదము ఉంది. ఉమ్, అయితే అందరికంటే అట్టడుగున ఉన్న వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు కాబట్టి మేమెంతో మాకంత అనేది వాళ్ళ వరకు వర్తిస్తది. ఓకే. బీసీల దగ్గరికి వచ్చేసరికి ఏందంటే రకరకాల తేడాలు ఉంటాయి. ఉమ్, కొంత క్రిమి లేయర్ ఉంది. ఉమ్, సుప్రీంకోర్టు కే కృష్ణమూర్తి దానిలో ఆ క్రిమి లేయర్ క్రిమి విషయం లేయర్. ఇందిరా సాహ్ని కేసులోనే చెప్పింది. ఉమ్, కాబట్టి ఆ క్రిమి లేయర్‌లో ఉన్న వాళ్ళను మినహాయించాల్సి వస్తది. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇవాళ చదువుతున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. తండ్రి ఐఏఎస్ ఉంటాడు, తాత జడ్జి ఉంటాడు. అతనికి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలనేది. ఉమ్, అయితే వాదన కోసం అయితే సోషల్ ఇన్‌ఈక్వాలిటీ అనేది వాళ్ళకు కూడా ఉంటది. ఉమ్, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవన్నీ ఉంటాయి. కానీ పెరిగిన వాతావరణం ఒక జడ్జి ఇంట్లో కొడుకుగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుగా పెరిగినప్పుడు ఎంతో కొంత బయటపడతారు. ఉమ్, సో అట్లా క్రిమి లేయర్‌ని తీసేయడము. తర్వాత కొంత భూమి ఉండి ఉన్నంతలో సంపన్నంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వృత్తులలో కూడా కొంతమంది మోడర్నైజేషన్‌లో భాగంగా ఇండస్ట్రీస్ పెట్టిన బీసీలు ఉన్నారు. మేమెంతో మాకంతా అంటే ఎస్సీలకు, ఎస్టీలకు ఉన్నట్టుగా బీసీలకు ఉండదు. మరి అదే నినాదం అవుతుంది కదా సార్ ఇప్పుడు అదే అది రాజ్యాధికారం కోసం బానే ఉంటది. ఆ, కానీ ఉద్యోగాలకు, తర్వాత విద్యా సంస్థల్లో సీట్లకు ఒక పరిమితి ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలు కూడా మేమెంతో మాకంతా అన్నదాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఉమ్, బట్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా 42% అయినా కూడా ఎంతో కొంత గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఉంటుంది. బట్ అది కూడా ఇవ్వడానికి సిద్ధపడతలేరు కదా. ఉమ్, ఉద్దేశపూర్వకంగానే ఆపుతున్నారు దాన్ని. సార్ ఫైనల్‌గా ఒక క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు 42% అంటున్నారు సార్. 42% దేన్ని ఆధారంగా చేసుకొని 42% కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారు? అదే వాళ్ళ పార్టీ స్టాండ్ అది. అంటే అంటే దేన్ని ఆధారం 42 అనే నంబరే ఎందుకు వచ్చింది అనేది? 4+2 6 అవుతుంది కదా. ఆ, రాహుల్ గాంధీకో రేవంత్ రెడ్డికో ఆ అంకె మీద ప్రేమ ఉండి ఉంటుంది కేసీఆర్ గారికి ఉన్నట్టు. అంటే బీసీలకు ఆ సంఖ్యకు సంబంధం లేదా సార్? అసలు బీసీల సంఖ్య కేసీఆర్ గారు చేసిన దానిలో 52%. 52%. తర్వాత అందులో కూడా లోపాలున్నాయి. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను. రెడ్డిలు ఉమ్, యాక్చువల్గా రెడ్డి అనేది ఒక కులమే కాదు. ఉమ్, సింబల్ ఆఫ్ స్టేటస్గా రాజుల కాలం నుంచి కొద్దిగా కాపు కమ్యూనిటీలని ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు, రాజుకు దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇట్లా బిరుదులు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఒక కులంగా ఎస్టాబ్లిష్ అయింది అది కొన్ని శతాబ్దాలుగా. కాబట్టి దాన్ని కులం అని అంటున్నాం. అయితే సేమ్ ఫీలింగ్ బీసీలలో కూడా కొంచెం డబ్బు ఉన్నోళ్ళు, ఆస్తి ఉన్నోళ్ళు వాళ్ళు రెడ్డి అని పెట్టుకున్నారు. ఉమ్, ఇప్పుడు తెలంగాణలో సగం జిల్లాలల్లో 300 కాపులు రెడ్డి అని పెట్టుకుంటారు. అవును. ఈ డాటా కోసం పోయిన ఫామ్ పట్టుకొని పోయిన వాళ్ళు ఉంటారు కదా ఆఫీసర్స్. నీ పేరు ఏంటంటే విజయేందర్ రెడ్డి అనగానే రెడ్డి అని రాసేసుకుంటారు. మళ్ళీ అడగరు ఓకే. మీ కమ్యూనిటీ ఏందని అడగరు. అట్లా కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్‌నగర్ కానీ, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కానీ, హైదరాబాద్లో ఉన్న చాలామంది వాళ్ళంతా రెడ్డి అని పెట్టుకుంటారు. ఇప్పుడు నేను మున్నూరు కాపు సంఘంలో అపెక్స్ కమిటీ మెంబర్గా ఉన్నా, టాప్ కమిటీలో. అవును. మా దానిలో జిల్లా కమిటీ అధ్యక్షుడు రెడ్డి. ఉమ్, ఏంది అంటే మా మా దగ్గర అంతా రెడ్లమే సార్ మేము. మీ సోషల్ మీడియాలో కూడా కొందరు ఉన్నారు ఉమ్, రెడ్డి అని ఉంటుంది కానీ మున్నూరు కాపు. అయితే ఇవన్నీ ఏమైందంటే రెడ్ల ఖాతాలో పడే వరకు 2.5% ఉన్న రెడ్లేమో 13% అయిపోయారు. 30% పైన ఉన్న మున్నూరు కాపులేమో 13%కి పడిపోయింది. పడిపోయింది. రెడ్లు 16%, మున్నూరు కాపులు 13%. కప్పుల తడకది. సార్ ఇప్పుడు మనకు 9th షెడ్యూల్లో చేర్చకుండా ఇప్పుడు ఏదైతే న్యాయపరంగా ప్రాసెస్ ఏదైతే ఉందో, డెడికేషన్ కమిషన్ కావచ్చు, ఈ ప్రాసెస్ ప్రకారం రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదా? అంటే చట్ట సవరణ లేకుండా? కనీసము పంచాయతీరాజ్ చట్టానికన్నా సవరణ చేసిండ్రు. ఉమ్, ఆ సవరణ రాష్ట్రపతి దగ్గర పోయింది.
గవర్నర్ సంతకం పెట్టాలి. అయితే ఇందులో రాజ్యాంగ సమస్య ఉన్నది కాబట్టి, ఇందిరా సాహ్ని కేసు ఉంది కాబట్టి, కే కృష్ణమూర్తి కేసు అయితే కంప్లీట్ లోకల్ బాడీస్దే అది. ఓకే. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన ఎట్లా సంతకం పెడతాడు, సుప్రీంకోర్టు తీర్పు భిన్నంగా రాష్ట్రపతి పంపించారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్నది రాకుండా చట్టం అనేది కాదు. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలో అసెంబ్లీ చేసిన సవరణకు అందరూ ఒప్పుకున్నారు, కానీ ఆ సవరణ చట్టమై రాలేదు. రాకుండా జీవో ఎట్లా ఇస్తాడు? అది ఇవ్వద్దనే స్పృహ ఉండాలి కదా. జీవో చట్టానికి అనుగుణంగా ఇవ్వాలి, కానీ ఆ సవరణ చట్టం కానప్పుడు జీవో ఎట్లా ఇస్తాడు? అంటే బీసీలో తెలుగులు లేవు, నేనేం చెప్పినా నడుస్తుంది. ఆ రోజే చెప్పినాం మేము. నేనైతే ఇప్పుడు 9 నెలల నుంచి చెప్తున్నా, రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి లేదు, ఇది అమల్లోకి రాదు, ఇదంతా ఎండమావులే అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నా. నేను జరిగేది అదే. ఏంటంటే ఒక చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి వస్తే సుప్రీంకోర్టును ఒప్పించో, మెప్పించో, లేదా 9th షెడ్యూల్లో చేర్చో ఈ రిజర్వేషన్ తీసుకురావాలి. రెండే మార్గాలు ఇక. రెండే మార్గాలు. అయితే సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేయాలి, దాన్ని కన్సిడర్ చేయాలి, ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయింది అని చెప్పి లోకల్ బాడీస్ వరకు. యాక్చువల్గా ఇందిరా సాహ్ని కేసు అనేది పొలిటికల్ కాదు, అది ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. కే కృష్ణమూర్తి కేసులో ఒక మినహాయింపు ఏమొచ్చిందంటే ట్రిపుల్ టెస్ట్ అని. అది అడ్వాంటేజ్ తీసుకొని డెడికేటెడ్ కమిషన్ కరెక్ట్గా వేసి మెంబర్స్ని పెట్టి వాళ్ళతోనే ప్రతి గ్రామాన్ని సర్వే చేయించి ఒక ఏడాది కాలం పాటు టైం అయినా కూడా వాళ్ళు ప్రతి గ్రామంలో ఎవరి జనాభా ఎంత అనేది నిర్దిష్టంగా తేల్చి దాన్ని నోటిఫై చేసి దాని ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి కనుక సుప్రీంకోర్టుకు పోతే ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా అది ఇందిరా సాహ్ని కేసును ఓవర్ రూల్ చేసినట్టు కాదు. అది కే కృష్ణమూర్తి కేసులో యూనియన్ గవర్నమెంట్ వర్సెస్ కృష్ణమూర్తి కేసులో ఏదైతే తీర్పు వచ్చిందో ఆ ట్రిపుల్ టెస్ట్ పారామీటర్స్కు లోబడి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి ఆ సవరణ గవర్నర్ పంపి ఒకవేళ ఆయన ఒప్పుకోకపోయినట్టయితే సుప్రీంకోర్టు ద్వారా డైరెక్షన్ ఇప్పించి అట్లా చేసుకుంటే అవుతుంది. బట్ ఇందిరా సాహ్ని కేసులో ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జయలలిత చేసిందే చేయాలి, దానికి మినహాయింపు లేదు. కానీ పొలిటికల్ రిజర్వేషన్ల విషయంలో ఒక అవకాశం ఉన్నది, అది కొంత అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఈజీగా అయిపోయేది. అక్కడ కూడా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ప్రదర్శించలే డెడికేటెడ్ కమిషన్ విషయంలో. ఇప్పుడు అంత కోర్టు తెలుసు, అది బాజాబ్తా పబ్లిక్గా చర్చ జరిగింది. ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అడిగారు అడ్వకేట్ జనరల్ను, సరే మీరు డెడికేటెడ్ కమిషన్ వేశారు, అది ప్రజల ముందు పెట్టారా, అబ్జెక్షన్స్ తీసుకున్నారా? ప్రజల ముందు పెట్టి అబ్జెక్షన్ తీసుకోవాలి. అబ్జెక్షన్ తీసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ కంప్లై చేసి నిజమే అయితే కనుక అప్పుడు నోటిఫై చేయాలి. మీరు ఈ ప్రాసెస్ అంతా చేయలేదు. పోనీ మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేయడానికి అసెంబ్లీలో మీరు తీర్మానం చేశారు, మరి అది రాష్ట్రపతి సంతకం కాలే కదా, గవర్నర్ సంతకం కాలే కదా, కానప్పుడు చట్టమే కాలే కదా. చట్టం కానప్పుడు జీవో ఎట్లు ఇస్తారు? అంటే ఇంత బ్లఫ్ చేస్తారా? మనకు అర్థమైనా కాకుండా జడ్జెస్కి అర్థమైంది కదా, ఇంత మోసం చేస్తారా ఒక ముఖ్యమంత్రి? కంచే చైన్ వేసింది అన్నట్టుగా నమ్ముకున్న వాడే ఇవాళ మనకు అన్యాయం చేశాడనే ఫీలింగ్ బీసీలలో వచ్చి ఆయన ఏదైతే ఆశించాడో దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఒకటి ఒక రకంగా చెప్పాలంటే ఈ వాతావరణం అంతా బీసీలలో మళ్ళొకసారి ఇగ్నైట్ చేస్తున్నది, ఆ కదలిక తీసుకొచ్చింది. ఇది కంటిన్యూ కావాలంటే ఇప్పుడు మల్లన్న పార్టీ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ ద్వారా, లేకుంటే సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆ సంఘాల ద్వారా ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, సోషల్ మీడియా వరకే ఉండకూడదు.